మకాలు కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం వచ్చినట్లు మింగేస్తున్న జనం అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు. ఇక క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు. అటు సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లో వైరల్. జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో 650 ట్యాబ్లెట్ మింగడం భారతీయులకు అలవాటుగా మారిపోయిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ టాబ్లెట్ అమ్మకాలు గతంలో కంటే రెట్టింపు అయినట్లుగా ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతివాడకం అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. శరీరంలో ఏ అస్వస్థకైనా జ్వరం ఒక లక్షణం. పదే పదే డోలో టాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది, కానీ శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడుతోంది. ఇక డోలో అతివాడకం వల్ల దీర్ఘకాలిక రోగాల లక్షణాలు మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక డోలో 650 గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. పొద్దున్న లేస్తే అబ్బా నెత్తిరి వచ్చినట్టు అవుతున్నది, జర్ర సర్దైనట్టు అనిపిస్తుంది, జర్ర కాలు చేతులు గుంజినట్టు అనిపిస్తున్నాయి. పోరా ఓ పిల్లగా ఒక్క డోలో 650 తీసుకురా పోరా. ఇక దీని మీద మనువే నాకు నెత్తి మీద ఎక్కి కూర్చున్నది రా సర్ది జ్వరం, ఒక డోలో 650 చేస్తే దెబ్బకు పోతుందిరా అని ముసలోళ్ళు చెప్తుర్రు ఇంటికాడ పోరాగాళ్ళకు. ఇంకొంతమంది ఏ దవాఖానకి ఏం పోదాం బిడ్డ, డాక్టర్ దగ్గరికి పోతే ఇక ఓ ఆ టెస్ట్ అంటాడు, ఈ టెస్ట్ అంటాడు, మళ్ళీ 500 రూపాయల ఫీజు అంటాడు. అబ్బో ఆగం పైసలు అవుతాయి, మనం గంతగానే మెడ పెట్టుకుందాం, డోలో 650 తీసుకురా పో దెబ్బకు తక్కువ అవుతుంది అని ఇట్లా చాలామంది మాట్లాడుకుంటారు ఊళ్ళలో. మరి మాట్లాడుకుంటారు బాగానే ఉన్నది, జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా సర్ది వచ్చినా డోలో 650 వేసుకుంటారు బాగానే ఉన్నది. మరి ఆ పూర్తిగా అది ఉపశమనం ఇస్తున్నది, అది ఇంకా బాగున్నది. కానీ మరి మింగిన ట్యాబ్లెట్ లోపలికి పోయి మీరు వారానికి 4-5 ట్యాబ్లెట్లు పిప్పర్మెంట్ లెక్క చాక్లెట్ల లెక్క మింగుకుంటూ పోతే మరి ఆ లోపలికి పోయిన ట్యాబ్లెట్లు కడుపులో ఏం చేస్తున్నది? కడుపులో అది ఏం చేస్తున్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి మన లివర్లు, కిడ్నీలు, మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి కదా చిక్కుడు గింజలో, ఆ 2 కిడ్నీలను కూడా పూర ఖరాబ్ చేస్తుందట, మొత్తం పాడు చేస్తుందట ఆ కిడ్నీలను. ఆ లోపలికి చేరినటువంటి ఆ డ్రగ్, ఆ యొక్క ట్యాబ్లెట్ ఎఫెక్ట్ లోపలికి పోయి కిడ్నీలను మొత్తం కూడా పాడు చేసి 60-70 ఏళ్ళ దాకా యాక్టివ్గా ఉండాల్సినటువంటి కిడ్నీలు 20-25 ఏళ్ళకే డీలా పడిపోయేటట్టు చేస్తున్నాయట. ఇవి ఎప్పటి నుంచి ఎక్కువ వాడుతున్నాయంటే మరి కరోనా వచ్చినప్పటి నుంచినట. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అనే చూడు, ఇది ఎక్కడ కరోనా, ఏం చేస్తుందా కరోనా, మనల్ని ఉంటుందా కరోనా? ఓ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుని దెబ్బకు పోతుంది కరోనా, ఉంటుందా మనల్ని ఏం చేస్తుందా కరోనా అన్నది సార్. ఇక అప్పటి సంది ఈ పారాసిటమాల్, ఆ తర్వాత డోలో 650 ఇక ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. కేసీఆర్ సార్ లాంటి వాళ్ళు చెప్పారు మనల్ని కరోనా ఏం చేస్తుంది అన్నది. మరి కరోనా ఏం చేయనప్పుడు గీ ఎడెకు, గీ జ్వరము, గీ జలుబు, గీ దగ్గి మనల్ని ఏం చేస్తుంది, చలో డోలో 650 అని చెప్పేసి పోతూ ఉన్నారు, తెచ్చుకుంటూ ఉన్నారు, వేసుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ లివర్లు, ఈ కిడ్నీలు అన్నీ కూడా పాడైపోయి క్యాబరీ జెమ్స్ లెక్క డోలో వాడుతున్నందుకు మొత్తం ఆరోగ్యమే ఖరాబ్ అయిపోతుందట. సో దయచేసి ఇక ఎక్కువగా వాడేటోళ్ళంతా కూడా తక్కువ చేసుకోరి, లేకపోతే ప్రాణాలకే పెను ప్రమాదం ఉన్నదట. డోలో 650 అతిగా వాడితే ప్రాణాలకే పెను ప్రమాదం ఉన్నది, కిడ్నీలని కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉందట. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను, అర్థమయ్యేటట్టుగా మంచి తెలంగాణ భాషలో చెప్పిన రైట్. ఆప్తరో మరి అట్లే బుడ్డ పొరగాని లేక పిప్పర్మెంట్లు వేసుకున్నట్టు వేసుకుంటారో ఇక జనాలు ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఇక సో చెల్లె